ఇక్కడ ఉండే అల్లుడు ఆనిముత్యం మామ స్వాతిముత్యం గురించి కూడా రెండు మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కేసీఆర్ చెప్పిండు ఒక సభలో, మా అల్లుడు హరీష్ ఆనిముత్యం అని. ఒకవేళ అది నిజమైతే మన జరిగిన మంత్రివర్గంలో ఎందుకు ఇయ్యలే? ఆనిముత్యం అప్పుడే అక్కడికి రాకుండా పోయిందా? అంటే చెల్లని రూపాయి అయిపోయిందా హరీష్ రావు? హరీష్ రావుతో ఇంకేం పని లేదా నీకు? నేను ఆనాడే చెప్పిన హరీష్ రావుకు మంచిగా ఉన్నప్పుడు, మీ మామ తక్కువడు కాదురా నాయన, మీ మామ తాస్పాము లాంటోడు. తాస్పాము తన పిల్లల్ని తానే తింటది. పెద్దోళ్ళని అడిగితే చెప్తారు, ఇంటికి పోయినాక తాతనో ముత్తాతనో అడుగురి. తాస్పాము లక్షణం ఏంటంటే పిల్లలు పెట్టంగానే దాని పిల్లల్ని అదే తింటది. కేసీఆర్ కూడా తాస్పాము లాంటోడు, తన పర్వాలేదు ఎవరినైనా కరుస్తాడు, తన పిల్లలనైనా తింటాడు, నీకున్నది ఎప్పుడో రోజు సావు అని చెప్పి హరీష్ రావుకి చెప్తే నమ్మలే. మా మామ మందినే కరుస్తాడు కానీ నా దగ్గరికి రాడన్నాడు. దేశిని సినిమాలను ఓడిచినప్పుడు చెప్పిన, ఆలే నరేంద్రను ఓడిచినప్పుడు చెప్పిన, రవీంద్ర నాయకును ఓడిచినప్పుడు చెప్పిన, రావుల రవీంద్రనాథ్ రెడ్డిని ఓడిచినప్పుడు చెప్పిన, సిరిసిల్లలో పాపారావు అని ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ లో చేర్చిన పాపారావును పొడిసి కొడుకు టికెట్ తీసుకున్నప్పుడు చెప్పిన, కేకే మహేందర్ రెడ్డిని ఓడిచినప్పుడు చెప్పిన, సమరసింహారెడ్డిని ఓడిచినప్పుడు చెప్పిన, చివరికి విజయశాంతిని బొందబెట్టినప్పుడు కూడా చెప్పిన, ఇక నెక్స్ట్ నీదే అని. ఎన్నికల కంటే ముందు కూడా ప్రెస్ పెట్టి మరీ చెప్పిన, హరీష్ రావు దుంకు ఆ బోట్లు ఉంటే మీ మావ నిన్ను చంపుడు ఖాయమని. కానీ హరీష్ రావు ఏమనుకున్నాడంటే, నేను ఇంటోని ఆయన పనోళ్ళనే చంపుతాడు, ఇంటోళ్ళను బతకనిస్తాడని. ఇవాళ ఇంటోని కూడా వచ్చింది, ఇంకా దిక్కుదెలవని పరిస్థితుల్లో హరీష్ రావు ఉన్నాడు. కేసీఆర్ కు నమ్మినోని నట్టేట ముంచుడు అనేది వెన్నతో పెట్టిన విద్య. 2001 నుంచి 2018 వరకు మీరు ఒకసారి చరిత్ర చూడండి. దేశిని చిన్నమల్లయ్య కావచ్చు, నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, రవీంద్ర నాయక్ కావచ్చు, రావుల రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, సమరసింహారెడ్డి కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఎవరినైనా అవసరం తీరంగానే బొందబెట్టుడు అనే విద్య కేసీఆర్ కు మొదటి నుంచి వచ్చింది. ఇవాళ చింతమడక మీ ప్రాంతంలో పుట్టినోడు గిట్లాటోడు ఉన్నాడంటే మీకు కూడా అవమానం కలిగే పరిస్థితి ఉన్నది, కానీ నిజం మాత్రం మాట్లాడుకోక తప్పదు. ఈయన ఇంత ఎలుగబెట్టినా అంటాడు, బంగారు తెలంగాణ చేసిన అంటాడు. చింతమడక మీ ఊరే కదా, ఓసారి ఊదం పారు ఎప్పుడైనా చింతమడక ఊరికి ఏం చేసిండో చూద్దాం ఆయన. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావుకు టీఆర్ఎస్ పార్టీలో కాలం చెల్లింది. సిద్దిపేట హరీష్ రావుకు ఇదే చివరి. వచ్చేసరికి హరీష్ రావుకి టికెట్ కూడా ఉండదు. మీకు తెలుసు, నిన్న మొన్ననే మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అని ఒకటి పక్కన పెట్టండి హరీష్ రావుకు బల్లెం. ఇంకా రేపటి నుంచి శ్రీనివాస్ రెడ్డి మీరు ఇక్కడ ఏదైనా పని ఉంటే హరీష్ రావుకు సిద్దిపేటలో కూడా సిద్దిపేట బయట జల్లకుండా చేసిండు. 6 నెలల సిద్దిపేటలో కూడా ఎందుకు కాకుండా చేస్తాడు. ఇది హరీష్ రావుకు జరగాల్సిందే. ఎందుకంటే అంతమందిని ఓడిచినప్పుడు కత్తి అందించింది వీడే. కేసీఆర్ ఇంతమందిని ఓడిచినప్పుడు పొడుసు మామ ఇంకా ఓడుసు, పొడుసు మామ ఇంకా ఓడుసు అని కత్తి అందించినోడు, బరిసి అందించినోడు ఈ హరీష్ రావే. కాబట్టి హరీష్ రావుకి సావు రావడం అనేది తప్పు లేదు. రాయలసీమలో నానుడు ఉంది, కత్తి పట్టుకున్నాడు కత్తికే బలవుతాడని. వెనకంగా ఓడిపించినోడు వెనకంగా ఓడుచుడుతోనే పోతాడు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో హరీష్ రావు ఇవాళ పేపర్లో చూసిన పార్లమెంటు వారిగా ఇన్ఛార్జీలను నియమించారు. కేటీఆర్ బయలుదేరిన ఆయన సన్నాహక సమావేశాలు పెడతాడట పార్లమెంటు నియోజకవర్గాల వారిగా. ఆ సన్నాసి ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసం కేటీఆర్ పోయి కరీంనగర్ లో పెడతాడంట, జైరాబాద్ లో పెడతాడంట, మహబూబ్నగర్ లో పెడతాడంట, మహబూబాద్ లో పెడతాడంట, ఖమ్మంలో పెడతాడంట. ఆయన పెట్టి ఎలుగ పెడతాడంట. ఈ సన్నాహక సమావేశాలు కాదు, సన్నాసుల సమావేశాలు. ఈ సన్నాసి ఓవుడేంది చెప్పుడేంది. 16 ఉంటే ఢిల్లీకి పోయి మేము పండ్లిక్లో పెడతాం పార్లమెంట్ లో అంటుండు. నేను అడుగుతున్న 16కి వెళ్తే ఢిల్లీని శాసిస్తామని నిన్నమన్న పత్రికల్లో చూస్తున్నాను. నిన్నమన్న చాలా రోజులు మాట్లాడలే. సరే చూద్దాం, ఏమైనా మంచి చేస్తాడో 6 నెలలు ఆగుదాం అనుకున్నా. కానీ కథ చూస్తుంటే 6 నెలలు కాదు కదా, 6 రోజులు కూడా ఆగలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మా నర్సన్న రావాలంటే ఖచ్చితంగా సిద్దిపేట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండాలి, కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి కోర్టు కార్యక్రమంతో పాటు పార్టీ కార్యక్రమం కూడా పెట్టుకున్నా. నేను ఒక్కటే అడుగుతున్నా,
2014 నుంచి 2018 వరకు మా పెద్దలు నందేలే కాకుండా 16 మంది ఎంపీలు నీ దగ్గరనే ఉన్నారు కదా. ఈ 16 మంది ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు తీసుకురాలేదు, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురాలేదు, అదే విధంగా మన ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురాలేదు, ఖమ్మంలో బయ్యారంలో ఎయిమ్స్ తీసుకురాలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేదు, ప్రత్యేక నిధులు కూడా తీసుకురాలేదు. 16 మంది ఎంపీలు నీ దగ్గర ఆల్రెడీ ఉన్నారు. 16 మంది ఎంపీలు పార్లమెంట్ లో పల్లికలు ఇచ్చిండ్రు తప్ప ఏ ఒక్క రోజైనా ప్రాణహిత చేవెళ్లకు జాతీయ ప్రాజెక్టు కావాలనో, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలనో, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలనో, ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తానది ఇవ్వలేదనో, లేకపోతే ఎయిమ్స్ కళాశాలను ఇవ్వాల్సిందని చెప్పి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. మళ్ళా 16 మంది గెలిస్తే ఏం చేస్తావు? ఎవరిని కమ్ముతావు? కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు. నువ్వు గెలిస్తే ఏమైతావో చెప్పు. ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి వస్తే మోర్లేసినట్టే. ఈ ఎన్నికలలో పోటీ నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, ఆనాడు 2004, 2009లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మళ్ళీ గెలితే కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం, ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతాం, ఎయిమ్స్ ఇస్తాం, ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తాం, తెలంగాణకు అవసరమైన 1000 కోట్ల రూపాయల నిధులు మేం తెస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు. రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా తెలంగాణ మీద దృష్టి పెడతాడు, తెలంగాణను అభివృద్ధి చేస్తాడు. ఇవాళ ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించాలంటే, ఒక యువ నాయకత్వాన్ని అందించాలంటే, ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మన భావోద్వేగాలకు లోనయ్యో కేసీఆర్ చేసిన ఎన్నికల గోల్మాలలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అప్రమత్తతతో ఉండి ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చించుకొని క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటమి కొత్త కాదు. దాదాపుగా 16 సార్లు ఎన్నికలు, 17 సార్లు ఎన్నికలు జరిగినాయి. 4 సార్లు 3 సార్లు టీడీపీ గెలిస్తే 13 సార్లు మనమే గెలిచినాం. 2 సార్లు కేసీఆర్ గెలిచాడు. ఏంది కేసీఆర్ గెలుపు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వాలు చూడలేదా? నిన్న మన 4 రాష్ట్రాలు జరిగితే 3 రాష్ట్రాలలో మనమే గెలిచినాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో మనం గెలిచినాం, పంజాబ్ లో మనం గెలిచినాం, కర్ణాటకలో మనం గెలిచినాం. కేసీఆర్ ఒక రాష్ట్రంలో 10 జిల్లాలలో గెలిచే ఇంత మొనగాడు అనుకుంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ దేశాన్ని ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, దాదాపుగా 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం పాత కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ, పేద ప్రజల తరఫున పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలకు వివరించండి, మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉన్నది. 30 సంవత్సరాల తర్వాత, రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత 30 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ గాంధీ కుటుంబం నుంచి దేశానికి ప్రధానమంత్రి చేయడానికి ఈ దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ 30 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా నాయకత్వం వహించబోతున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు, సిద్దిపేట జిల్లా ప్రజలకు 100% మీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా నిలబడతా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న నాయకత్వం, కార్యకర్తలు ప్రజలలో ఉందాం, ప్రజలలో కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.
వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.